మీనరాశి వారు జనవరి 30, 31 తేదీల్లో జాగ్రత్త. ఒక స్త్రీ కారణంగా మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ఊహించని పరిణామాలు ముందే చెప్పేస్తున్నా ఇంక మీ ఇష్టం. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల 30, 31 తేదీల్లో వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో పెను పరిణామాలు అయితే చూడబోతూ ఉన్నారు. కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం చాలా మంచి ఫలితాలని అందిస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది ఆ ప్రయత్నంగా మీకు లభ్యం అవుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. ఒక శుభవార్త మీరు వింటారు. శత్రువులు మీకు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గర వారితో విభేదాలు అనేవి రాకుండా అపార్థాలకు అవకాశం కల్పించకుండా సంక్లిప్తంగా మాట్లాడాల్సి ఉంటుంది. దయాగుణాలతో ముందుకు సాగితే భగవత్ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. మేలు కూడా చేకూరుతుంది. నవగ్రహ స్తోత్రం చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే 2025 సంవత్సరంలో మీనరాశి వారికి రాహువు నుండి విముక్తి కలుగుతుంది. అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. మీనరాశి వారికి శని సాడేసతి 2వ దశ ప్రారంభం అవుతుంది. ఇదే సమయంలో కొంచెం కష్టతరంగా కూడా ఉంటుంది. మరొక వైపు రాహు ఈ రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మరొక వైపు మే నెల 14వ తేదీ నుండి కూడా గురుగ్రహం ఈ రాశి నుండి 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. అక్టోబర్ 18వ తేదీ నుండి గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. అక్టోబర్ మాసం నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా చాలా ప్రయోజనకరంగా, అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ మీనరాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక, ప్రేమ, కుటుంబ ఆరోగ్యాల పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పని చేయాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే మీరు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్న వారికి పని పరంగా మే తర్వాత కాలం కూడా బాగుంటుంది. ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాదు వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు. అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బుధుడు 10వ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును కూడా ఆదా చేస్తారు. ఈ మీనరాశి వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు. ఎందుకంటే మార్చి నెల 29వ తేదీన శనిదేవుని సాడేసతి 2వ దశ ముగిస్తుంది. ఎందుకంటే శని
దృష్టి కూడా కర్మ 7వ స్థానం నుంచి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అయితే రాహువు లగ్న స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందవచ్చు. ఈ రాశికి చెందినటువంటి వారికి జనవరి నెల 30, 31 తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరికి సమయంలో ప్రమాదం సంభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. తద్వారా మీ జీవితం అయితే ఒక మార్పు అయితే చెందబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. స్త్రీ కారణంగా జరిగేవన్నీ కూడా మంచి మార్పులే అని చెప్పడంలో సందేహం అయితే లేదు. జనవరి నెల 30, 31 తేదీల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీ జీవితం అయితే బాగుంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని ఎదుర్కొనేవారే ఉండరు. అదృష్టం మీకు అండగా ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మీకు ఇప్పటి వరకు కూడా ఇబ్బందిగా అనిపించినటువంటి సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి కూడా ఈ సమయంలో రాబోతూ ఉన్నాయండి. కాకపోతే మీరు ప్రమాదాన్ని నివారించడం చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే మీరు గాయపడే సూచనలు అయితే ఈ నెల 30, 31 తేదీల్లో కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీనరాశి ద్వాదశ రాశిలో ఇది చివరి రాశి. రాశి చక్రంలో 12వ రాశిగా చెప్పాలి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి పూర్వభద్ర 4వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. ఉత్తరభద్ర 1వ పాదం వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరాభద్ర 2వ పాదం వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు, వీరితో స్నేహం చేస్తారు. ఉత్తరాభద్ర 3వ పాదం వారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు, పరస్త్రీ సాంగత్యం కలిగి ఉంటారు. ఉత్తరాభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు, చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు, చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదం వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది, పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదం వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు, పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదం వారు తెలివితేటలు అధికంగా ఉంటాయి, మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు, దైవభక్తి కూడా వీరికి హెచ్చుగా ఉంటుంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు వీరు ఎప్పుడూ కూడా అపకారం చేయడానికి సిద్ధంగా ఉండరు. వీరు అంతా కూడా మంచి చేస్తారు. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.